నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలో వైద్య వృత్తిలో ప్రవేశానికి ఈ నెల 4వ తేదీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రంగా యానాం విద్యార్థులకు యానాం జవహర్ నవోదయ విద్యాలయం కేటాయింపు. చిల్డ్రన్ క్లబ్ తాళరేవు ఆధ్వర్యంలో చిన్నారులకు సమ్మర్ క్యాంప్ ప్రారంభం. తాళరేవు మండలం నుంచి అధిక సంఖ్యలో రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగిన రాజధాని పునర్నిర్మాణ సభకు తరలి వెళ్లిన ఉమ్మడి కూటమి నాయకులు. ఐపోలవరం మండలం కేసనకుర్రు సచివాలయంలో సిడిపిఓ ఐ విమల అధ్యక్షతన స్థానిక సర్పంచ్ బీరా సత్యకుమారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో కిషోరి వికాసం వేసవి ప్రత్యేక ప్రచారాల ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఐ విమల మాట్లాడుతూ బాలబాలికల ఆరోగ్యం, పోషణ అవసరాల గురించి బాలికలకు విపులంగా వివరించారు. స్థానిక సర్పంచ్ బీరా సత్యకుమారి మాట్లాడుతూ ఇటీవల కాలంలో పిల్లలు తెలిసి తెలియక ఆకర్షణకు గురై తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే బాల వివాహాలు చేసుకుంటున్నారని, వాటి వల్ల కుటుంబంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. సెక్టార్ విస్తరణ అధికారి సిహెచ్ నాగలక్ష్మి మాట్లాడుతూ ఈ శిబిరాల ద్వారా కౌమర బాలబాలికల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, ఈ వేసవి శిబిరాల ద్వారా నేర్చుకున్న అంశాల మీద భావి జీవితంలో ప్రతి అడుగులోనూ నెమరు వేసుకుంటూ ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయాలని సూచించారు. మహిళా పోలీసు సువర్ణలక్ష్మి, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్లు, మానవ అక్రమ రవాణా, పోక్సో చట్టం, ఆత్మరక్షణ లాంటి విషయాల మీద అవగాహన కల్పించారు. చివరిగా కార్యక్రమ సంబంధిత నినాదాలతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు అప్పల నరసింహరాజు, ముద్దునూరి విద్యలరాజు, సుబ్బరాజు, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహిళా పోలీస్ అంటారు, మీకు తెలుసు కదా. ఈ అమ్మాయి ఎవరో ఆశాలు వీళ్ళంతా కూడా మీకు చెప్తారు. రేపు నుంచి మళ్ళీ 6వ తేదీ మీరు మళ్ళీ మిమ్మల్ని చెప్తారు. మీరు గ్యాదర్ అవుతారు. గ్యాదర్ అయినప్పుడు చెప్తారు. అలాగే స్కూల్స్ కూడా పోతుంది. స్కూల్స్లో కూడా చెప్పట్టాలని కలెక్టర్ దీన్ని ప్లాన్ చేసి ఈ విధంగా చెప్పాలి, ఈ విధంగా చెయ్యాలి. పిల్లలు అభివృద్ధి చెందాలి. ఆడపిల్లలు పుట్టిన లక్ష్యం అనేది ఉండాలి. లక్ష్యం అంటే ఏంటి? అంటే నువ్వు టీచర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, లేకపోతే డాక్టర్ అవుతావా, లేకపోతే సింగర్ అవుతావా? సింగర్ కూడా అవ్వచ్చుగా కదా. తూర్పుగోదావరి జిల్లాలోనే కాకినాడ ఒక అబ్బాయి నా ఎస్ఎస్సీ ఈనాటి కిషోరి వికాసం వేసవి ప్రత్యేక ప్రచారాల కార్యక్రమానికి హాజరై మనకి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ద్వారా ప్రారంభోత్సవం చేసి ఇప్పుడే మనకి సచివాలయానికి పరిధి వెళ్ళినటువంటి మన సర్పంచ్ గారికి, ఇతర స్థానిక పెద్దలందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమ అధ్యక్షులు మా సిడిపిఓ గారికి, మహిళా సంరక్షక కార్యదర్శికి, అలాగే ఏఎన్ఎం గారికి, హెల్త్ స్టాఫ్ అందరికీ పేరు పేరున మా సిబ్బందికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలమ్మా. ఈ కార్యక్రమం ఉద్దేశం సిడిపిఓ గారు చెప్పుకున్నారు. ఏంటంటే మీరు స్కూల్స్లో మేము కిషోరి వికాసం కార్యక్రమం పెట్టినప్పుడు మీరు చాలా మంది ఆ మీటింగ్లో అటెండ్ అయ్యారు కదా. ఎంతమంది అటెండ్ అయ్యారు? హై స్కూల్లో మీటింగ్స్ పెట్టినప్పుడు, కిషోరి వికాస్ అనే కార్యక్రమం పెట్టినప్పుడు, మీకు అవేర్నెస్ మీటింగ్స్ చెప్పినప్పుడు మీలో చాలా మంది వచ్చారు కదా, వచ్చున్నారు. అయితే ఆ కార్యక్రమంలో చాలా విషయాలు నేర్చుకున్నారు. ఇప్పుడు చూసారా, కొంతమంది చేతులు ఊపారు, తలూపారు. మిగిలిన అబ్బాయికి కూడా ఈ విషయాలు తెలియదు కదా. ఎందుకు తెలియలేదు? మీరు వేరే క్లాస్లో ఉండిపోయారు కదా. ఇప్పుడు మీరు ఖాళీగా వేసవి సెలవులో ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి
జూన్లో జూన్ 12 లోపు మనకి జూన్ 10వ తారీఖు వరకు శుక్ర మంగళవారాలు ఉన్నాయి కాబట్టి ఇలా వారంలో 2 రోజులు మీరు ప్రతి శుక్ర మంగళవారం కూడా మీ సచివాలయం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం. అలాగే మీరేం చేయాలి, మీటింగ్ అని పిలిచిన ప్రతిసారి కూడా మీరు అటెండ్ అయ్యి ఈ రోజు ఏ కొత్త విషయాన్ని మాకు నేర్పిస్తారా అన్న ఉత్సాహంతో మీరు రావాలి. ఏం నేర్చుకోవాలంటే మీరు ముందుగా ఇక్కడ కొన్ని అంశాలని మాకు ఇవ్వడం జరిగింది. ఆరోగ్యవంతమైన నేను, మీరు ఆరోగ్యంగా ఉన్నారా అక్కర్లేదా? అక్కర్లేదు, ఉండాలా? ఏంటి ఇలా ఉంటాం? ఎందుకని మనమే ఆరోగ్యంగా ఉండాలి. ఇప్పుడు మగ పిల్లలను కూర్చోబెట్టి ఇక్కడ మీటింగ్ చెప్పట్లేదు కదా, అబ్బాయిని కూర్చోబెట్టి మీటింగ్ చెప్పట్లేదు. ఎందుకు మిమ్మల్ని కూర్చోబెట్టి మీటింగ్ చెప్పేటా? అమ్మాయి పేదప్పుడు వస్తుంది. ఏంటి తేడా? ఏంటి తేడా? ఏంటి వాళ్ళకి అదే మీ టీచర్స్ చెప్పి మీ తల్లిదండ్రులు చెప్పి శుభ్రంగా ఇది అప్పుడు మీరు వాళ్ళు పెంచేస్తారు కదా, మీకు నచ్చిన భర్తనే ఒక అబ్బాయిని తీసుకొచ్చి అప్పుడు దాకా వెయిట్ చేసి తల్లిదండ్రులకు సంబంధం వీళ్ళని పెళ్లి చేసుకోండి. అవునా? ఎవరో మాట్లాడలేదు. చిల్డ్రన్స్ క్లబ్ తాళరేవు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్ 2025 శుక్రవారం ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రారంభమైంది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ మండలం తాళరేవులో జరిగిన కార్యక్రమంలో చిన్నారులకు ఏజ్ గ్రూప్ ఆధారంగా డ్రాయింగ్, క్రాఫ్ట్ శిక్షణ, వ్యాసరచన, జీకే అండ్ క్విజ్ పోటీలు, డ్యాన్స్ పోటీలు, పాటలు, ఆటల పోటీలు, స్పోకెన్ ఇంగ్లీష్, నీతి కథలు, వ్యక్తిత్వ వికాసంతో పాటు ఈ ఏడాది ప్రత్యేకంగా మ్యాజిక్ షో నిర్వహించనున్నట్లు తెలిపారు. నిపుణులైన ఉపాధ్యాయులచే ఈ సమ్మర్ క్యాంప్ ఈ నెల 11వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి రోజులో భాగంగా దేశభక్తి గీతాలను చిన్నారులకు నేర్పించారు. చిన్నారులచే కోలాటం, జానపదం వంటి నృత్యాలు ప్రదర్శించారు. అడ్వకేట్ ఝాన్సీ పోక్సో చట్టం గురించి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై చిన్నారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె ప్రశ్నలకు ఉత్తమ సమాధానాలు చెప్పిన వారికి బహుమతులు అందించారు. అనంతరం క్రాఫ్ట్ లో భాగంగా చిన్నారులకు ఉపాధ్యాయులు అనంతలక్ష్మి, చిట్టి తల్లి రంగుల పేపర్లతో బొమ్మల తయారీ నేర్పించారు. కాశీ రవీంద్ర మాస్టర్ జనరల్ నాలెడ్జ్ కు సంబంధించి కరెంట్ అఫైర్స్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాళరేవు లయన్స్ క్లబ్ ప్రతినిధి బెళ్లకుర్తి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ గంజ సూరిబాబు, భీమాబాయి, మహిళా మండలి డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉచితంగా ఇస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. తీసుకెళ్ళి అక్కడ ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుందని అనుకుంటున్నాం. ఖర్చు అవుతుంది. అందరినీ అడుగుతాం. వీళ్ళందరినీ ఉదయం మనం ఫోన్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోవడం, మళ్ళీ సాయంకాలం 4 గంటలకు మరలా తీసుకొచ్చేది. ఆ విధంగా చేసుకుంటే మంచిదని నాకు ఒక అభిప్రాయం కలిగింది. మీరందరూ కూడా సహకరిస్తే గ్రామంలో పెద్దలే కాదు, మన మండలంలో ఉన్న పెద్దలందరూ కూడా సహకరించాలి. సహకరించే సక్సెస్ అవుతుంది. మీకు కూడా పేరెంట్స్ అసలు అయ్యే రావడమే గొప్ప. ఈ వేసవి విడిది, ఈ వేసవి సెలవులు ఏ విధంగా గడపాలన్నది కూడా చాలా కష్టం. మగవాళ్ళని అది జనరల్ చూడాలన్నమాట.
జరుగుతుంది. ఉత్సవం మీరంతా రండి. ప్రతిరోజు ఆటపాటలతో సాగుతుంది. రోజు 8 to 11. థ్యాంక్ యూ. హాయ్ టీసీసీ. హాయ్ టీసీసీ. పాలరేవు చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఈ చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంప్ 2025 కండక్ట్ చేస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా చేసాం. ఇది 3వ సంవత్సరం. ఫస్ట్లో 15 మంది వచ్చారు. నెక్స్ట్ ఇయర్ 100 మంది వచ్చారు. ఈ సంవత్సరం 150 మెంబర్స్ వచ్చారు ఈ క్యాంప్కి. ఈ రోజే స్టార్ట్ చేసాం. ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ గారు, అదేవిధంగా జడ్పీటీసీ దొమ్మెడి సామ్యుల్ సాగర్ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనిలో భాగంగా అందరికీ కూడా ప్రతిరోజు వచ్చిన వెంటనే ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత పిల్లలందరికీ కూడా డ్రాయింగ్, క్రాఫ్ట్ శిక్షణ ఉంటుంది. మళ్ళీ పోటీలు నిర్వహిస్తాం. అదేవిధంగా వ్యాసరచన ఉంటుంది, క్విజ్ కాంపిటీషన్ ఉంటుంది, స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్పిస్తాం. అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాసం మీద కొంతమంది మాస్టర్లు వచ్చి కొంత శిక్షణ కూడా ఇస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం మ్యాజిక్ షో కూడా కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా సైన్స్ ప్రయోగాలు, సైన్స్ వలన ఉపయోగాలు, మూఢనమ్మకాలు పట్ల దూరం చేయడం వంటి కార్యక్రమాలు కూడా ఈ సెక్షన్లో ఉంటాయి. ప్రతి ఒక్కరికి క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, షటిల్ అలా వాడు ఏ గేమ్ ఆడితే ఆ గేమ్లో పోటీలు నిర్వహిస్తాం. వాళ్ళకి బహుమతులు ఉంటాయి. అదేవిధంగా పాటల పోటీలు నిర్వహిస్తాం, బహుమతులు ఉంటాయి. డ్యాన్స్ పోటీలు నిర్వహిస్తాం, బహుమతులు ఉంటాయి. మీరందరూ ఎంజాయ్ చేస్తారు కదా. మీరందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంకా రాని వాళ్ళు కూడా రేపటి నుంచి కూడా జాయిన్ అవ్వచ్చు. ఈరోజు ఆల్రెడీ 100 మెంబర్స్ వరకు వచ్చారు. మిగిలిన వాళ్ళందరూ రావాలని మా చిల్డ్రన్స్ క్లబ్ తరపున ఒకసారి చప్పట్లు కొట్టి అందరినీ హాయ్. ఓకే బాయ్. 8 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. 11వ తేదీ ముగింపు ఉంటుంది. ఓకేనా? ధన్యవాదాలు అందరికీ. బాయ్. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్నలకి, అదేవిధంగా ఈ చిల్డ్రన్స్ క్లబ్ అన్నాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా పెట్టారు. శ్రద్ధగా చదువుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా ఉపయోగించుకోవాలి. సెలవుల్లో సెలవులు అనేది అటు చేసుకోకుండా మీ గురించి ఎంతో కష్టపడి ఇక్కడ ఈ క్లబ్ను ఏర్పాటు చేసి మీకు వ్యాసరచన పోటీలు కానివ్వండి, తర్వాత డ్రాయింగ్ కానీ, మీకు ఏదైనా ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ కానివ్వండి, మీలో మీకు పోటీ తత్వాన్ని పెంచే వ్యాసరచన పోటీలు అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. మీరందరూ బాగా శ్రద్ధగా ఆలకించి మాస్టర్లు చెప్పింది అంతా విని మీరందరూ ఫ్యూచర్లో మంచి మంచి పొజిషన్కి వెళ్తారని ఆశిస్తూ ఉన్నాను. నేర్చుకుంటారు. అలా కాకుండా మీరందరూ అన్నీ కూడా బాగా నేర్చుకొని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బాగా ఎదిగారు, ఇక్కడ చదువుకొని అన్నీ నేర్చుకొని అని స్కూల్లో కానివ్వండి, మీ టీచర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ బాగా చెప్పుకోవాలి. మరి అన్నాళ్ళు పెట్టిన ఆశయాన్ని మీరందరూ ముందు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఐపోలవరం మండలం గుత్తిరిదీవి సెక్టర్ జి వేమవరం పంచాయతీ నందు కిషోరి వికాసం సమ్మర్ క్యాంపెయిన్ కార్యక్రమం విస్తరణాధికారి జె మీనాక్షి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ నల్లా సుదర్శన్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విస్తరణాధికారి మీనాక్షి మాట్లాడుతూ ఈ కార్యక్రమం మే 2వ తేదీ నుంచి జూన్ 10వ తేదీ వరకు అన్ని సచివాలయ పరిధుల్లో ఉండే 11 నుంచి 18 సంవత్సరాల కిషోరి బాలికలకు ఫీర్ గ్రూప్స్ ఏర్పాటు చేసి వారంలో 2 రోజులు అనగా మంగళ శుక్రవారాలలో వీరికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం కిషోరి బాలికలకు సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఎంపీటీసీ చోడిశెట్టి సత్యనాయుడు, సెక్రటరీ పల్లపు సత్యనారాయణ, వీఆర్ఓ కె నిర్మల, ఎంఎస్కే పి దేవి, ఏఎన్ఎంబి సాయి కుమారి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు ఎస్ నాగమణి, ఏ లక్ష్మి, బి బేబీరాణి, ఎం భాగ్యరత్నం, ఎస్ సుబ్బలక్ష్మి, కె ఆదిలక్ష్మి మరియు సచివాలయ సిబ్బంది అధిక సంఖ్యలో కిషోరి బాలికలు పాల్గొన్నారు.
తాళ్లరేవు మండలం నుంచి అధిక సంఖ్యలో రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగిన రాజధాని పునర్నిర్మాణ సభకు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి సభ్యులు తరలి వెళ్లారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం నుంచి అధిక సంఖ్యలో రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగిన రాజధాని పునర్నిర్మాణ సభకు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఉమ్మడి కుటుంబ సభ్యులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్య నాయకులు తరలి వెళ్తున్న బస్సులను ప్రారంభించారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, డాక్టర్ సుబ్రాజ్ గారి నాయకత్వం నాయకత్వం మరి అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా, అలాగే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మళ్ళీ రీశంకుస్థాపన చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మన మనలో నుంచి అనేక మంది కూటమి నాయకులు అందరూ కూడా వెళ్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ పునఃనిర్మాణానికి తన వంతు సహాయంగా కనకాలపేట వాత్సవ్యులు కోరుకొండ గంగరాజు కుటుంబ సభ్యులు 30,116 విరాళాన్ని స్వామివారికి సమర్పించారు. తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయంగా కనకాలపేట వాత్సవ్యులు కోరుకొండ గంగరాజు కుటుంబ సభ్యులు 30,116 రూపాయల విరాళాన్ని స్వామివారికి సమర్పించారు. శుక్రవారం ఉదయం గంగరాజు ఆయన కుమారులతో కలిసి స్వామివారిని దర్శించి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి ఆలయ కమిటీ ప్రతినిధులకు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు విరాళాన్ని అందించిన గంగరాజు కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి ఆలయ కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామంలో ఇటీవల కుటుంబ యజమాని మరణించిన కుటుంబాలలో భార్యలకు పింఛన్లు వెంటనే అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని నాయకులు జక్కల ప్రసాద్ బాబు తెలిపారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం పోలేకూరు గ్రామం తోటపేట గ్రామంలో కుటుంబ పెద్దను కోల్పోయిన సాయిలక్ష్మి నూతన పింఛను గ్రామ సర్పంచ్ నూకరాజు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వడ్లమూరి సతీష్, నాయకులు జక్కల ప్రసాద్ బాబులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. వారికి భరోసాగా ఉండాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రీతం ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారి సంకల్పంతో ఈరోజు మా టీడీపీ కార్యకర్త సాయం గారికి మరియు పంచాయతీ బోర్డు వార్డు మెంబర్ అయినటువంటి సాయం గారికి పెన్షన్ మంజూరు కావడం జరిగింది. దాన్ని మా సర్పంచ్ గారు, గ్రామ కమిటీ అధ్యక్షుడు సతీష్ గారి చేతుల మీదుగా వాడికి అందించవలసి కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. శైవాగమ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం గవ్యాంతం, వాస్తు పూజ, వాస్తు హోమం, వాస్తువల్లి, ప్రధాన కలశారాధన, స్వామివారికి అభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, రుద్రహోమం అనంతరం సాయంత్రం శ్రీ స్వామివార్లను చంద్రప్రభ వాహనంపై ఊరేగించారు. ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అదేవిధంగా ఆదిశంకరాచార్యులు జయంతిని ఆలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూజలు నిర్వహించారు.
కొంచెం మూవ్ చేశాక అదే రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పీవీరావు 73వ జయంతిని పురస్కరించుకుని కాకినాడ మెక్లరిన్ హైస్కూల్ ప్రాంగణంలో ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తోన్న మాలల మహారాణి బేరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు. రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పీవీరావు 73వ జయంతిని పురస్కరించుకుని కాకినాడ మెక్లరిన్ హైస్కూల్ ప్రాంగణంలో ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తోన్న మాలల మహారాణి బేరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తాళ్లరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తాళ్లరేవు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి భవనంలో మాలల మహారణ బేరీ కార్యక్రమ ప్రచార కరపత్రం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కన్నీడి వెంకటరమణ, కుసుమశ్రీ నివాస్, నాయకులు దడాల బుజ్జిబాబు, జక్కల ప్రసాద్ బాబు, కమిడి ఈశ్వరీబాయి, పి రత్నకుమారి, మంగామణి, వడ్డీ ఏడుకొండలు, నేతల నాగార్జున, నల్లి శ్రీను, దడాల పండు, పియ్యల రమేష్, తాడి షణ్ముఖరాజు, ద్రోణం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మహారాణి బేరీ చెలో కాకినాడ పిలుపునివ్వడం జరిగింది. ఏవైతే మన రిజర్వేషన్స్ ఉన్నాయో ఈ రిజర్వేషన్స్ కూడా అక్కడ ఆ మహాసభలో ప్రస్తావించి మాట్లాడడం జరుగుతుంది. అంబేద్కర్ యొక్క మనవడు కూడా ఈ మీటింగ్కి ఇచ్చేస్తున్నారు. అందువల్ల ఈ తాళ్లరేవు మండలంలో ఉన్నటువంటి ఏదైతే దళిత సంఘాలు, అంబేద్కరీయులు, మహిళా సంఘాలు ఎన్ని ఉన్నాయో అందరూ కూడా ఈ 17 పంచాయతీల నుంచి వందలాది మందిగా 12వ తారీఖుని కాకినాడ మీటింగ్కి వెళ్ళి మీటింగ్ని సక్సెస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. 73వ జయంతి కార్యక్రమం పురస్కరించుకొని వర్గీకరణ విషయమై కాకినాడలో ఏర్పాటు చేసినటువంటి మాల సంఘాల ఐక్య వేదికకి అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ మరి మనం అందరం ఎన్ని సంఘాలు ఎన్ని కులాలు పెట్టుకుని ఉన్నా కానీ సమయం వచ్చినప్పటికీ మన అందరం ఒకటే అవ్వాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని అత్యంత గణనీయంగా ఏర్పాటు చేసినటువంటి అందరు నాయకులు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ నాయకులు చెప్పే సందర్భాల్లో సూక్తులు కూడా
అన్నీ పాటిస్తూ మరి మన కులం జాతి కూడా ఏ విధంగా ముందుకెళ్లాలో తెలుసుకోవాల్సిన బాధ్యతని అందరూ తెలుసుకుంటారని ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా అందరూ ఆహ్వానించాలని తెలియజేస్తూ గ్రామాల్లో ఉన్నటువంటి సంఘాలు వివిధ సంఘాలు ఎవరైతే మారల్ బీఎస్సీగా అనేక సంఘాలు ఉన్నారో అందరూ కూడా మహిళా సంఘాలు కూడా ఎక్కువ జనం వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతాం. రాజ్యాంగాన్ని రక్షించుకుందామని చెప్పేసి మాలలంతా ఏకమై మహా రణబేరి కాకినాడలో ఏర్పడడం జరిగింది. ఈ రణబేరికి మాల విద్యార్థులు, మాల మహిళలు, మాలలంతా ఏకమై మన రిజర్వేషన్ మనం కాపాడుకోవాలని చెప్పేసి నినాదంతో ఆ సమావేశానికి హాజరు కావాలి. ఆ ప్రాంగణానికి పీదురావు గారు పాలన ముద్దుబిడ్డ పీదురావు గారు పేరు పెట్టడం జరిగింది. ఆ ప్రాంగణంలో మన జన సమూహాన్ని చూసి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఈ రిజర్వేషన్ జోలికి రావద్దనే సూచిగా వెళ్లే విధంగా మనందరం ఏకదాటిగా అత్యధిక సంఖ్యలో తాళరేవు మండలం నుంచి కాకినాడ బయలుదేరాలని తాళరేవు మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ సొసైటీ కోరుతున్నాం. మాలల మహారణబేరి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిద్దాము, రాజ్యాంగాన్ని రక్షించుకుందాము అనే అంశం పైన మరి రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పివి రావు గారు 73వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని కాకినాడ మెక్లరిన్ హై స్కూల్ గ్రౌండ్లో మరి మాలల మహారణబేరి కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి తాళరేవు మండలంలో ఉన్నటువంటి 17 పంచాయతీల్లో ఉన్నటువంటి దళిత నాయకులు, దళిత సంఘాలు, మహిళలు, విద్యార్థులు భారీ ఎత్తున మరి యొక్క కార్యక్రమాలకు ఇచ్చేయాలని చెప్పేసి మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తాళరేవు నుండి మేము పిలుపుని ఇస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఇది మన యొక్క కార్యక్రమము. మరి ఎస్సీ వర్గీకరణ అనేది జరుగుతూ ఉంది. ప్రభుత్వాలు మరి ఎస్సీ వర్గీకరణ దాని మీద ఎక్కువగా మరి ఇంట్రెస్ట్ అనేది ప్లేస్ చేస్తూ ఉన్నారు. అందుచేతన దాన్ని మనం వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని, మనకున్నటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి, రక్షించుకోవాలని చెప్పేసి భారీ ఎత్తున కాకినాడ మెక్లరిన్ హై స్కూల్ గ్రౌండ్లో మరి మాలల మహా రణబేరి కార్యక్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా తాళరేవు మండలంలో ఉన్నటువంటి ప్రతి దళిత గ్రామం నుండి భారీ ఎత్తున రావాలని మరి మండల దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పిలుపుని ఇవ్వడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలో వైద్య వృత్తిలో ప్రవేశానికి ఈ నెల 4వ తేదీన ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రంగా యానాం విద్యార్థులకు యానాం జవహర్ నవోదయ విద్యాలయం కేటాయించడం జరిగింది. ఈ పరీక్షకు యానాంలో 134 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం 1 నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుందన్నారు. విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫోటోతో కూడిన ఐడెంటిటీ కార్డు తీసుకురావాలన్నారు. నీట్ నిబంధనలకు అనుగుణంగా డ్రెస్ కోడ్ ధరించాలన్నారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రమైన యానాం జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఆర్య మున్సిపల్ సందర్శించారు. అక్కడ ఉన్న సౌకర్యాలను, ఏర్పాట్లను పర్యవేక్షించారు. If it is not covering that area, we bring it here. Or we will use this only by keeping bed sheets over this. We keep the trunk so that the glass will not fall. This
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలో వైద్య వృత్తిలో ప్రవేశానికి ఈ నెల 4వ తేదీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న నీట్ ప్రవేశ పరీక్షా కేంద్రంగా యానాం విద్యార్థులకు యానాం జవహర్ నవోదయ విద్యాలయం కేటాయింపు. చిల్డ్రన్ క్లబ్ తాళరేవు ఆధ్వర్యంలో చిన్నారులకు సమ్మర్ క్యాంప్ ప్రారంభం. తాళరేవు మండలం నుంచి అధిక సంఖ్యలో రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగిన రాజధాని పునర్నిర్మాణ సభకు తరలి వెళ్లిన ఉమ్మడి కూటమి నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.